రథ సప్తమి సూర్య జయంతి రోజున పాటించవలసిన ముఖ్యమైన నియమాలు మరియు ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యము, ఆయుష్ లభిస్తాయని నమ్మకం. రథ సప్తమి ముఖ్య నియమాలు: సూర్యోదయ స్నానం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. రథ సప్తమి రోజున నదిలో లేదా కాలువలో స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. జిల్లేడు ఆకుల స్నానం. ఇది చాలా ముఖ్యమైన నియమం. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను శిరస్సుపై 1, 2 భుజాలపై, 2 మోకాళ్లపై, 2 పాదాలపై ఉంచుకుని స్నానం చేయాలి. దీనివల్ల శారీరక రుగ్మతలు తొలగిపోతాయని అంటారు. అర్ఘ్యం వదలడం. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి దోసిలితో నీటిని వదులుతూ అర్ఘ్యం నమస్కరించాలి. ముగ్గులు. ఇంటి వాకిలిలో రథం ఆకారంలో ముగ్గు వేసి ఆ రథం సూర్యుడి వైపు వెళుతున్నట్లుగా తీర్చిదిద్దాలి. చిక్కుడు కాయల రథం. పూజలో భాగంగా చిక్కుడు కాయలతో చిన్న రథాన్ని తయారు చేసి ఉంచడం ఒక ఆచారం. పరమాన్నం నైవేద్యం. కొత్త బియ్యం, బెల్లం, పాలతో పరమాన్నం వండాలి. ముఖ్యంగా ఈ పరమాన్నాన్ని వీలైతే పిడకల మంటపై ఎండలో వండి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం విశేషం. సూర్య అష్టోత్తరం. సూర్య అష్టోత్తరం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం చేకూరుతాయి. ఆహార నియమం. ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండటం మంచిది. వీలు కాని పక్షంలో కేవలం 1 పూట మాత్రమే సాత్విక ఆహారం, ఉప్పు తక్కువగా ఉన్నది తీసుకోవాలి. ముఖ్య గమనిక: ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం సూర్యుడికి ప్రీతిపాత్రం. అలాగే పేదవారికి గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచి